హాయ్ ఎవ్రీవన్. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ముగ్గురు వ్యక్తులకి. ఫస్ట్ మా చాలా శివరామకృష్ణ గారు, వి కాల్ హిమ్ రాము. హీఈస్ ద వన్. అతనే నన్ను ఇక్కడ గుంటూరు నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం. వితౌట్ హిమ్ ఐ వోంట్ బి హియర్. అండ్ ద సెకండ్ వన్, పద్మావతి పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ వడ్లమూడి సుబ్బారావు గారు. హీ వాస్ బీన్ దేర్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 40 years. అతనితో కలిసిన ప్రయాణమే నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు దాటిన తర్వాత మన శాంతయ్య గారు వాజ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. ఆయన లేకుండా ఇది అయ్యేది కాదు. హీ వర్క్ సో హార్డ్ దేర్. ఫుల్ క్రెడిట్ టు హిమ్ అండ్ full credit to all my team members and the technicians, and I especially thanks Vamsi garu for this one, for making my story come to this life. He did a wonderful job, and we did finish in 30 days. The amount of hard work we went through is just unbelievable, and thank you one and all. నమస్కారం. ప్రింట్ ఎలక్ట్రానిక్ వెబ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చేసినందుకు. యాక్చువల్లీ చాలా మాట్లాడాలి. ఇంకా ముందు ఇంకా నెక్స్ట్ 1 month మార్చ్ 14th రిలీజ్ డేట్ కన్ఫర్మ్. సో మార్చ్ 14th వరకు ఇంకా చాలా ఈవెంట్స్ జరుపుకుంటాము. సో ముందు ఇంకా చాలా మాట్లాడతా. బట్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది హోల్ కాస్ట్. హర్ష, లత, ఇనయ, హేమ, అనురూప్, ద బ్రిలియంట్ జాబ్. బేసికలీ ఏంటంటే మాకు ఈ కథ ప్రొడ్యూసర్ రమేష్ గారు కథ రాశారండి. రాసి ఇచ్చినప్పుడు చాలా భయం వేసింది నాకు. ఎందుకంటే ఇంత రా ఫిల్మ్ జనరల్‌గా తెలుగులో అది మనం ఒప్పుకోవాలి, దట్ ఫ్యాక్ట్. అండ్ తమిళ్‌లో ఎన్నో కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి అని మనం చాలా అనుకున్నాము, చూసాము. బట్ తెలుగులో వచ్చినాయి మంచి కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ వచ్చినాయి. అండ్ తెలుగు ఫిల్మ్ అన్నది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా ఇదిగా ఉండింది. బట్ సమ్‌వేర్ ఇలాంటి ఫిల్మ్స్ అంతగా రాట్లేదు, కొంచెం రేర్‌గా ఉన్నాయి అని చెప్పి అనిపించింది. ఫస్ట్ టైం ఈ కథ విన్నప్పుడు నేను యాక్చువల్లీ బేసికలీ నాది ఎక్కువ నాది అంటే తమిళ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను చదువుకుంది అంతా చెన్నైలో. నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా తమిళ్‌లో చేశాను. సో తమిళ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ ఉంటది. ఇలాంటి ఫిల్మ్ చేయాలని బాగా ఆశ ఉండింది. బట్ అలాంటి కథ రాసి తీయగలనా అన్న ఒక చిన్న భయం ఉండేది. బట్ రమేష్ గారు, లేదు వంశీ, యూ కెన్ డూ దిస్ జాబ్, డెఫినెట్‌గా చేయగలవు, ఒకసారి కథ విను అని చెప్పి అన్నారు. సో కథ విన్న తర్వాత స్పీడ్‌గా ఉండేదండి. బేసికలీ నాకు తెలిసి ఇలాంటి క్లైమాక్స్ తెలుగు సినిమా, నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఎప్పుడు రాలే ఇలాంటి క్లైమాక్స్. అన్‌బిలీవబుల్ క్లైమాక్స్ ఒకటి ఉంటది. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేని క్లైమాక్స్ ఒకటి ఉంటది. కానీ చాలా బోల్డ్‌గా రాగా ఉంటది. కన్ఫర్మ్ ఏ సర్టిఫికేట్ సినిమాకి. అండ్ చాలా చాలా బోల్డ్ హార్ట్ కావాలి ఈ సినిమా చూడటానికి. మీరు టీజర్‌లో జస్ట్ ఓన్లీ 10% మాత్రమే చూసారు. ఇక సినిమా అండ్ రేపు పొద్దున ట్రైలరు, నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత డెఫినెట్‌గా మీరు ఒక షాక్‌కి గురవుతారు. సినిమా ఒక షాకింగ్‌గా ఉంటది మీకు డెఫినెట్‌గా. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ ఇప్పుడు ఈ టైంలో అందరూ ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఓటీటీ, పోస్ట్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఫిలిమ్స్ బాగా చూస్తున్నారని అనిపించింది మాకు. అండ్ సినిమా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చాలా వెరీ వార్ ఫుటింగ్ లో చేసాం సినిమా. చాలా ఫాస్ట్ గా ఇన్ టైమ్ అండ్ ఇన్ బడ్జెట్ కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను సార్. సో ఇన్ టైమ్ ఇన్ బడ్జెట్ కంప్లీట్ చేశాను సినిమాని. అండ్ సినిమా అవుట్పుట్ అయిపోయింది. సినిమా మొత్తం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, రీ రికార్డింగ్ అవుతుంది. మార్చ్ 14th డెఫినెట్ గా వచ్చేస్తాము. అండ్ మూవీ అందరు చూశారు. ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్ బేసికలీ. సో ప్రతి సినిమాకి ఒక వంక పెడతారు. ఈ సినిమాకి తక్కువ వంకలు పెట్టారు, అంతేనా సార్? సో చాలా తక్కువ వంకలు పెట్టారు. సో చాలా హ్యాపీ. ఫస్ట్ సినిమా చూడంగానే ఇమ్మీడియట్ గా నన్ను హక్ చేసుకొని థ్యాంక్ యూ వంశీ, నా కథకి మంచి లైఫ్ ఇచ్చావు అని అన్నారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రొడ్యూసర్ బాగుంటేనే మేమందరం ఉంటామండి, లేదంటే మేము ఎవరం లేము. సో టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ ఉండాలి అని అంటే ప్రొడ్యూసర్స్ ఉండాలి, ప్రొడ్యూసర్స్ రావాలి, ప్రొడ్యూసర్స్ మంచి సినిమా చెయ్యాలి. అండ్ కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేస్తే సినిమా ఒక బడ్జెట్ లో కంప్లీట్ చేసి ఒక నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేస్తే ప్రతి సినిమా ప్రాఫిటే. ఐ మీన్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి కంటెంట్ ఉంటే ప్రతి సినిమా ప్రాఫిటే. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఇంకా చాలా సినిమాలు తీయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ స్వతగా డిస్ట్రిబ్యూటర్ రావటం మాకు బాగా హెల్ప్ అయింది. మంచి ప్రమోషన్స్ అండ్ రిలీజ్ బాగా జరుగుతుంది అని. అండ్ ఈ సినిమా, ఇలాంటి సినిమా
జనాల్లోకి వెళ్ళటానికి ఆయన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను శాంతయ్య గారి గురించి మాట్లాడాలండి. శాంతయ్య గారు లేకపోతే నేను లేను. హీఈస్ మై గాడ్ ఫాదర్, హీఈస్ మై ఎవ్రీథింగ్. ఫస్ట్ డే మేము ఇది టోటల్ గా ఫారెస్ట్ ఏరియాలో షూట్ చేసామండి. మారేడుమల్లి నుంచి ఒక 5 hours జర్నీ, థిక్ ఫారెస్ట్ ఏరియా. అక్కడ షూట్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్, చాలా చాలా డిఫికల్ట్ సినారియోస్ లో షూట్ చేసాం ఈ సినిమాని. బట్ అయినా కూడా కంప్లీట్ చేసాము. ఫుల్ క్రెడిట్ గోస్ టు శాంతయ్య గారు. శాంతయ్య గారు ఫస్ట్ డే మీరు నమ్ముతారో నమ్మరో, శాంతయ్య గారికి ఫస్ట్ డే పావు కాటేసిందండి. ఫస్ట్ డే ఇంకా మేము షూటింగ్ స్టార్ట్ చేయాల. రేపు షూట్ అనగా ముందు రోజు ఒక పావు పేరు తెలుసు సార్, పసిరి పావు ఏదో కలిసింది. సో ఆ పావు కాటేసిన తర్వాత అబ్బో మేము షూట్ అంటే నా మనసులో ఉండింది బేసిక్లీ, షూట్ వారం రోజులు 10 రోజులు డిలే అవుతుందా, ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ ఏంటి, ఇంత ప్లానింగ్, ఇంత యూనిట్, ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాము, ఏం ఏం జరుగుతుందని ఒక భయం ఉండింది లోపల. బట్ పర్సనల్ గా మా శాంతయ్య గారికి ఇలా జరిగింది అని మేము టెన్షన్ పడుతున్న టైంలో హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే ఒకటే మాట అన్నారు ఆయన, వంశీ మనం రేపొద్దున షూటింగ్ చేస్తున్నాము, పాము కాటిని ఏమైనా కాటిని మన సినిమా షూటింగ్ రేపొద్దున చేస్తున్నాము. ఈ షూటింగ్ లేట్ అయింది అని అంటే మళ్ళీ రేపు పొద్దున్న ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వర్షాలు పడతాయా, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున్న షూటింగ్ చేయాలి అని అన్నారు. ఫస్ట్ పాము కాటేసిన రోజు ఆయన కట్టుకున్నారండి. ఆయన షూటింగ్ మేము గుమ్మడికాయ కొట్టిన రోజు మళ్ళీ ఆ కట్టు తీశారండి. ఆ రోజు వరకు ఆయన నిలబడి సినిమా గురించి నిలబడి కంప్లీట్ చేశారండి. సో అలాంటి పర్సన్స్ తో నేను ట్రావెల్ అయ్యాను ఈ సినిమాలో. సో శాంతయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకపోతే మేము ఎవరం లేము, ఈ సినిమా లేదు. ఓకేనా? సో అందుకని నేను శాంతయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నెక్స్ట్ మా టెక్నీషియన్స్, మా కెమెరామెన్ రవి గారు విజువల్స్ చూసే ఉంటారు, చాలా బ్యూటిఫుల్ విజువల్స్. సో ఎనీ ఫిలిం, ఈ ఫిలిం అనే కాదండి, ఏ ఫిలిం టైం కంప్లీట్ చేయాలి అని అంటే డెఫినెట్ గా కెమెరామెన్ చాలా హెల్ప్ అవుతారు. సో కెమెరామెన్ ఎఫర్ట్ ఉండాలి, లేదంటే సినిమా టైం కంప్లీట్ అవ్వదు, అనుకున్న బడ్జెట్ లో అవ్వదు. సో ఆయన మాకున్న రెస్ట్రిక్షన్స్ కి, మాకున్న టైం లైన్స్ కి, మాకున్న దీనికి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ చేసి ఇంత బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చాడు. సో రవికి, స్పెషల్లీ కృష్ణ గారు, ఈ పని నాది కాదు అనుకొని ఈ సినిమాని భుజాల మీద వేసుకొని చెప్పారు. ప్రతి ఒక్కరు, మీరు నమ్ముతారని నమ్మరండి, లేదు మా వంశీకి హిట్ ఇవ్వాలి, మా వంశీకి మంచి సినిమా చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ డే అండ్ నైట్ కష్టపడ్డారు. టిల్ నౌ మా మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జైన్ అండి, ఈగల్ సినిమా, రవితేజ గారు ఈగల్ సినిమా చేశాడు, ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో డే అండ్ నైట్ కూర్చొని, లేదు వంశీ నీకు హిట్ ఇవ్వాలి, 100% నా ఫ్రెండ్కి హిట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క టెక్నీషియన్ నా ఫ్రెండ్కి హిట్ ఇవ్వాలి అని చెప్పేసి పనిచేశారండి. సో ఎవ్వరు డబ్బుల గురించో లేదంటే దేని గురించో వర్క్ చేయలేదు. మాక్సిమం వాళ్ళు తిండి తీసుకున్నారేమో తప్ప వాళ్ళు ఎక్కువ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ మై యాక్టర్స్. సో మా డేవ్జాన్ బ్రిలియంట్ జాబ్. సో రవికి, డేవ్జాన్ కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ మణికంఠ బేసికలీ ఒక 1 or 2 ఫిల్మ్స్ చేస్తున్నాడు, ఇప్పుడు సముద్ర గారి సినిమా కూడా చేస్తున్నాడు. సో మణికంఠ వాజ్ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ. నేను ఏం అడిగినా, ఎన్నిసార్లు ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని చేసినా భరించాడు. అంటే ఓపిక్గా కూర్చొని చేశాడు. బ్రిలియంట్ ఆర్ట్ వర్క్. మీరు సినిమా చూస్తే మీరు డెఫినెట్ గా ఎంతో పెద్ద ఆర్ట్ డైరెక్టర్ చేశాడా అని ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి విజువల్ చాలా గ్రాండ్ గా ఉంటది. సో ఆర్ట్ డైరెక్టర్ ఇది కూడా చాలా ఎక్కువ దీంట్లో. అండ్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, నా ఫేవరెట్ యాక్టర్, మై గాడ్. సో ఆయన పేరు పెట్టుకున్నాడు నందమూరి హరి గారు అబ్బాయి. సో ఎడిటర్, 500 సినిమాలు పైన చేసిన ఎడిటర్ నందమూరి హరి గారు, వాళ్ళ అబ్బాయి ఎడిటర్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. సో మీరు ఎడిట్ కట్, ట్రైలర్, జస్ట్ టీజర్ అన్నది శాంపుల్ మాత్రమే. రేపు ట్రైలర్ సినిమాలో షాకింగ్ కట్స్ ఉంటాయి, మీకు అంత షాకింగ్ ఉంటుంది సినిమా. బ్రిలియంట్. నేను ఫుటేజ్ 3 గంటలు ఇస్తే దాన్ని 45 నిమిషాలు కోసి 2 గంటల 15 నిమిషాలు చేశాడు సినిమాని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తారక్. అంత రేసీగా, అంత మంచి ప్లగిన్స్ వాడి మంచి కట్టించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందండి సినిమా. అండ్ మనం ఎప్పుడు కూడా వెట్టుంబారం సినిమా, బాలాగారి సినిమా, వీళ్ళందరి సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో వాళ్ళు కూడా నా గాడ్ ఫాదర్స్, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసిన పర్ఫార్మెన్స్. సో ఇమీడియట్ గా నాకు రమేష్ గారు పంపించారు యాక్చువల్ గా హర్ష నా దగ్గరికి. నేను హర్షది ఇదైతే ఆడిషన్ అయిపోయిన తర్వాత నేను రమేష్ గారికి ఫోన్ చేసి, సార్ హర్ష క్యారెక్టర్ కాదు సార్, మన సినిమాలో హీరో సార్ అన్న.
అనంగానే ఆయన షాక్ అయ్యాడు. "వంశీ ఆర్ యూ షూర్" అన్నాడు. "లేదు సార్ షూర్. హర్ష ఎట్టి పరిస్థితిలో హర్షనే కరెక్ట్ ఈ సినిమాకి. హర్షని పెడదాం సార్" అనన్నా. అంటే ఆయన కూడా నా మాట వమ్ము చేయకుండా నా జడ్జిమెంట్‌ని నమ్మి ఇది చేసి ఆయన ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. హర్ష పెర్ఫార్మన్స్ మీకు షాకింగ్ ఉంటది. అంటే నేను షాకింగ్ అన్న టర్మ్ చాలా చిన్నది. రేపు పొద్దున్న మీరు ట్రైలర్‌లోను, సినిమాలోను చూస్తారు. టీజర్‌లో చిన్న బిట్ చూసారు. నెక్స్ట్ లత. లత గురించి చెప్పాలి. టైం అంత సరిపోదు. కొంచెం లైట్‌గా ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తా. సో, లత 'దేవరా' ఆ సినిమాలో చేసింది. పెద్ద పెద్ద యాక్టర్స్ పక్కన చేసింది. బట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ అన్నది ఇంకా చేయలేదు. బట్ ఆ అమ్మాయిని ఆడిషన్ చేశాను. ఆ ఆడిషన్ వీడియో కూడా నేను యూట్యూబ్‌లో తర్వాత పెడతా. అందుకే ఇంత ఫ్రీగా చేయాల్సొచ్చింది. చేయగలిగాను ఈ సినిమాని. సో నేను ఐ మీన్ నేను ఎంచుకున్న ప్రతి యాక్టర్‌ని వంశీ టేక్ యువర్ కాల్. నీ జడ్జ్‌మెంట్ నువ్వు తీసుకో అని రమేష్ గారు, శాంతయ్య గారు చెప్పడం వల్ల నాకు నచ్చిన ఆర్టిస్టులని నేను టెక్నీషియన్స్ అందరూ నా ఫ్రెండ్స్. సో నో ప్రాబ్లమ్. ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్స్ కావాలి ఇలాంటి సినిమాకి అని చెప్పి అందరూ ఎక్స్‌పీరియన్స్ టెక్నీషియన్సే తీసుకోగలిగాను. నెక్స్ట్ లతాకొచ్చేసరికి సో లత అలాగా ఇదొచ్చింది. నెక్స్ట్ ఇలియా నాకు యాక్చువల్‌గా ఈ సినిమా ద్వారానే పరిచయము. బట్ వి బికేమ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ సినిమా తర్వాత. తిన్ని నేను కావాలనే టీజర్‌లో పెట్టలేదు. తిను ట్రైలర్‌లో మీకు తెలుస్తది. అండ్ ఇలియా ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాకి మెయిన్ విలన్ తనే. అండ్ ఎప్పుడు గూడా మన తెలుగులో చాలా వరకు ఫీమేల్‌కి అంతగా రైటింగ్ చేయట్లేదండి. ఫీమేల్ క్యారెక్టర్స్‌కి అంత ప్రామినెన్స్ ఉండట్లేదు. ఐ మీన్ సాంగ్‌కో లేదంటే ఏదైనా గ్లామర్ సీన్స్‌కి మాత్రమే హీరోయిన్‌ని మనం వాడుతున్నాము. ఫీమేల్ క్యారెక్టర్స్‌ని వాడుతున్నామని మన దగ్గర ఒక చిన్న అపోహ ఉంది. బట్ ఈ సినిమాలో ఆల్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇలియా గాని, హేమ గాని అసలు చించి ఆరేశారు. అసలు మీరు ఒక్కొక్క ఫ్రేమ్ ఇరక్కొట్టేసారసల. సో, అది మీకు డెఫినెట్‌గా రేపు నేను ఎంత చెప్పినా తక్కువే. రేపు మీకు టీజర్‌లో టీజర్ ఉంటుంది. సో, టీజర్‌లో తెలుస్తది. సినిమాలో కూడా తెలుస్తుంది. సో, ఐ వుడ్ లైక్ టు థాంక్ ఇనియా అలాట్. ఎందుకంటే ఇనియా పెర్ఫార్మన్స్ మీకు షాకింగ్‌గా ఉంటది డెఫినెట్‌గా. ఇప్పటివరకు ఆ అమ్మాయి చాలా సినిమాలు చేసింది. 'బిగ్ బాస్‌లో' ఆ అమ్మాయి మనం పర్సనల్‌గా ఎలా ఉంటది ఏంటి చూసాము. బట్ ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ చూసి అందరూ షాక్ అవుతారు డెఫినెట్‌గా. సో, మా మెయిన్ విలన్ ఇనియాకి చాలా చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయాలంటే ఎంతో గట్స్ కావాలి. అంత ఈజీగా తెలుగు అమ్మాయిలు ఒప్పుకోరండి ఈ క్యారెక్టర్. అది నేను ఎందుకు చెప్తున్నానన్నది రేపు మీకు సినిమా చూస్తే తెలుస్తది. సో, ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు, చేసినందుకు అండ్ నాకు మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. థాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నెక్స్ట్ హేమ. హేమ, హేమ వన్ ఆఫ్ ద లీడ్ అంటే దీంట్లో నేను హీరోయిన్ అని తప్పని అనకూడదు. ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో బేసికలీ అందరు మేల్ క్యారెక్టర్స్ గానీ, ఫీమేల్ క్యారెక్టర్స్ ఎవ్రీబడీ హావ్ దర్ ఈక్వల్ ప్రామినెన్స్ ఇన్ ది ఫిల్మ్. సో హీరోయిన్ అన్న సినిమా కాదిది. సో అందరికి వెరీ వెరీ ప్రామినెంట్ రోల్ ఉంటుంది. హేమ సినిమా అంతా మాక్సిమం ఆ అమ్మాయి ట్రాజెడీ ఉంటది అమ్మాయికి. బట్ అమ్మాయి బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ చేసిందండి. డెఫినెట్లీ హేమ she will do brilliant characters of that film after this film, no doubt. Anirudh, ఇక నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. Anirudh ఫెంటాస్టిక్ యాక్టర్. లీడ్ రోల్ ఆల్రెడీ చేస్తున్నాడు సినిమాలో. మన దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నాడు ఈ సినిమాలో. చాలా బాగా చేశాడు. అండ్ Anirudh, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా చాలా పెద్ద హీరో అవుతాను, పెద్ద స్టార్ అవుతావు అని నేను సిన్సియర్ గా బిలీవ్ చేస్తున్నా. అండ్ హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అనురూప్. అండ్ ఒక మంచి ఎమోషన్ ఉంటుంది తన క్యారెక్టర్ లో. అండ్ వాట్ ఎవర్ ఫైట్స్ కానీ వాట్ ఎవర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు అనురూప్. ఫ్యూచర్ చాలా మంది చూడండి పెద్ద యాక్టర్ అవుతాడు. నేను చెప్పింది రాసి పెట్టుకోండి. డెఫినెట్ గా చాలా పెద్ద యాక్టర్ అవుతాను అనురూప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనురూప్. అండ్ లీడ్ గా చేస్తున్నాడు అయినా కూడా ఈ సినిమాలో లేదన్నా మంచి క్యారెక్టర్ నేను మీకు చేస్తాను అది ఇది అని చెప్పేసి వన్ మోర్ ఫ్రెండ్ అయ్యాడు. అనురూప్ కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటాను సారీ. ముందు మీకు చాలా కలుద్దాం. సారీ ఎక్కువసేపు తీసుకున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా పీపుల్కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అండ్ స్పెషల్ టు థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా డాడీ శాంతయ్య గారు. లవ్ యూ డాడీ. వీళ్ళందరూ లేకపోతే నేను అంటే ఈ సినిమాకి చేయలేనేమో. అండ్ పెద్దవాళ్ళ కన్నా చిన్న చిన్న యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అంటే చిన్న మూవీస్ కూడా హిట్ అవుతున్నాయి. ప్లీజ్ దయచేసి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా స్పెషల్‌గా యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ వచ్చేసి లక్ష్మి క్యారెక్టర్ అండి. అమాయకురాలిని, క్యూట్ గర్ల్‌ని అండ్ షూటింగ్ చేసినప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా
1 మంత్‌లో అండి. 1 మంత్‌లో ఫుల్ మూవీ ఫినిష్ చేశాము. అండ్ ఇంత తొందరగా రిలీజ్ అవుతది, ఇంత తొందరగా ఇదవుతదని నేను అస్సలు అనుకోలేదు. చాలా మూవీస్ చేశాను యాస్ ఎ హీరోయిన్ కింద, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కింద. బట్ ఈ మూవీ ద్వారా నేను గుర్తింపు పొందుతానని యాస్ ఎ యాక్టర్ కింద గుర్తింపు పొందుతానని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, media and press coming here. Firstly, I would like to thank Vamsi Anna. ఏం ఎలివేషన్ ఇచ్చావు నా సినిమాలో కూడా నాకు ఇంత. థ్యాంక్ యూ. సో యా, ఇట్ వాజ్ అ వెరీ ఫన్ రైడ్. 30 days చాలా కష్టపడ్డాము. అండ్ యా, వంశీ అన్న అండ్ రవి అన్న ఎస్పెషలీ మా యావరేజ్ ఫేస్ ని కూడా అంత బాగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ నాట్ హియర్ బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా గంగాధర్ కానీ, జాన్ కానీ, జై, వీళ్ళందరూ మా ఏడీస్, వీళ్ళందరూ దే డిడ్ రియలీ రియలీ హార్డ్. అచ్యుత్ ఎవ్రీ వన్ దే డిడ్ రియలీ హార్డ్ వర్క్. వాళ్ళంతా కొత్తనే కానీ బట్ పరిగెత్తారు మాతో పాటు కూడా. అండ్ శాంతయ్య గారు, రమేష్ గారు. అండ్ శాంతయ్య గారు ఒకటి చెప్తాను, మంచిదే చెప్తా సార్. మీరు అసలు ఫస్ట్ డే పామ్ గడవడం ఏంటి, అది వేసుకొని పరిగెత్తు మా అందరు పరిగెత్తించడం ఏంటి. హ్యాట్స్ ఆఫ్ సార్, ఆ ఏజ్ లో మీరు అది చేయగలిగారంటే యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. రియలీ యు ఆర్ గ్రేట్, అమేజింగ్. రమేష్ గారు కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. రియలీ ఇట్ మీన్స్ అలాట్. ఐ హోప్ వి కొలాబ్ అండ్ వర్క్ టుగెదర్ ఇన్ ఫ్యూచర్. అండ్ మా లతారెడ్డి దేవరాలో చేసింది. లతారెడ్డి అండ్ ఇనయ ఆర్ ద ఓన్లీ సెలబ్రిటీస్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ యా, దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. వాళ్ళు అంత గ్రేట్ యాక్టర్స్ అని నాకు తెలిసింది మెల్లిగా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఐ గాట్ గుడ్ ఫ్రెండ్. అండ్ హర్ష, అసలు క్లైమాక్స్ ఉంటది, ఏం చేసావు. సో యా, he did a really great job. ఆ క్లైమాక్స్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అంటే ఇదివరకు ఎవరు చేయలేదు, రేపొద్దున చేసినా కూడా మమ్మల్ని కాపీ కొట్టే అంటారు. అంత ఇట్స్ లైక్ క్రేజీ క్లైమాక్స్. యూ జస్ట్ వెయిట్ టు వాచ్ ఇట్. గుడ్ జాబ్ మ్యాన్. లెట్స్ అవుట్ గుడ్ బ్రదర్ ఆల్సో. థ్యాంక్స్ అలాట్. యా, అండ్ యా, వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్, ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్. ఇనయ చెప్పా కదా, మాకు వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ తనే, మెయిన్ సెలబ్రిటీ దీంట్లో. యూనో, promote and all. Thank you. Your character was really amazing. So you need so much guts to take such type of characters. So yeah, I'm really looking forward to see you on screen. And Hema, na pair dintlo. So she was very supportive. You know, idi ala adi ila kaakunda she used to take care of me dance lo gaani dentlo gaani. We worked together. You helped a lot. Thank you so much. Means a lot. And Aranganathan garu, he did a negative role in this. Like Tanu is a Tamil actor, but అసలు ఇంకా ఐఎమ్ షూర్ యూ హ్యావ్ గ్రేట్ ప్రాజెక్ట్స్ కమింగ్ ఇన్ టాలీవుడ్ ఆల్సో. తను చాలా బాగా చేశారు. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాము, ఇంకా రేపు పొద్దున రెస్పాన్స్ వచ్చాక అప్పుడు ఇంకా ప్రాపర్ గా మాట్లాడతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యా, కృష్ణ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ ఆల్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ మణికంఠ, మనం మాట్లాడుకుందాం మంచిగా. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ రోజు నాకు ఒక విషయం తెలిసింది. నార్మల్ గా ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు, ఆర్టిస్టులు అందరూ లేట్ గా వస్తారు, మూవీ వాళ్ళు. సో ఈ రోజు ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము వెయిట్ చేసాము. యా, నాకు అప్పుడు అర్థమైంది వెయిట్ చేయడం ఎలా ఉంటుందో అని చెప్పి. అండ్ ఇంతకు ముందు ఎప్పుడన్నా అలా వచ్చి ఉంటే లేట్ గా, ఐమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రియలైజేషన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తాను, నాకు ఎప్పటి నుంచో విలన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది, కానీ ఎవరు నన్ను నమ్మి ఇవ్వలేదు. అండ్ ఎవరు అంత క్యారెక్టర్స్ కూడా రాయలేదు ఇప్పటి వరకు. నేను ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ని కూడా చూడలేదు. రమేష్ గారు చాలా బాగా రాశారు. అండ్ ఈ స్టోరీ మీద ఆయన చెప్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నాను. కానీ నాకు అంటే అందరు ఎవరెవరు ఉన్నారో, ఏం జరగబోతుందో అసలు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. కానీ ఒక్కసారి లైక్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఐ డిడ్ంట్ బిలీవ్, లైక్ ఎలా జరిగింది, ఎలా వచ్చింది అవుట్పుట్. అసలుకి అప్పటికప్పుడే అందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మా డైరెక్టర్ గారు వంశీ గారితో ఎందుకు నేను ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్ అయ్యాను అంటే, ఆ టైంలో ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. నేను అప్పుడు చాలా హార్ట్ బ్రేక్ లో ఉండే అండ్ చాలా బాధలో ఉన్నాను. ఆ టైంలో లైక్ ఎవరు అవతల వాళ్ళు ఉంటే అర్థం చేసుకోరేమో, మేబీ ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ నన్ను అర్థం చేసుకుని, అండ్ ఎవ్రీ షాట్ తర్వాత వెళ్ళి తను వచ్చి నన్ను కనుక్కునేవారు, ఆర్ యూ ఓకే అని చెప్పి. దట్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే ఈ మూవీ కొంచెం స్పెషల్ నాకు. ఐమ్ సారీ, రియలీ సారీ.
కొంచెం స్పెషలే. ఎందుకంటే ఈ మూవీ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు జరిగాయి నా లైఫ్‌లో. అండ్ ఈ క్యారెక్టర్ అంటే విలన్ చేయడం నా డ్రీమ్ రోల్. ఆ డ్రీమ్ రోల్ చేస్తున్నప్పుడు నేను లైఫ్‌లో ఒక వర్స్ట్ స్టేజ్‌లో ఉన్నాను. అయినా కూడా చేశాను నేను. అండ్ నేను అంత బాగా చేయడానికి కూడా రీజన్ వంశీ సార్. థాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ థాంక్ యూ సో మచ్. హి ఈస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ లైక్ నన్ను అర్థం చేసుకొని నాతో చేయించారు. అండ్ కృష్ణ గారు, ఆయన లైటింగ్ అయితే అద్భుతం. అండ్ రవి గారు, హి ఈస్ అమేజింగ్ కెమెరామన్. అండ్ టీమ్ ప్రొడ్యూసర్ గారు అండ్ లత లత చెప్పాలంటే మేమిద్దరు ఫ్రెండ్స్ ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి. అండ్ మేమిద్దరు కలిసి వర్క్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీలో నేను షూట్‌కి వెళ్ళేంత వరకు నాకు లత అని తెలీదు యాక్చువల్‌గా. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ లత. అండ్ వి యూజ్డ్ టు షేర్ రూమ్స్ అన్నమాట వెన్ ఐ కేమ్ టు ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజెస్‌లో. అండ్ హ్యాపీ టు షేర్ ద స్క్రీన్ స్పేస్ ఆల్సో విత్ లత. అండ్ హర్ష చాలా రియలిస్టిక్‌గా ఉంది. అప్పుడు నిజంగా చాలా దెబ్బలు తిన్నాడు హర్ష యాక్చువల్‌గా. అండ్ చాలా కష్టపడి మరి ఎన్ని దగ్గర స్వెల్లింగ్స్ వచ్చినా మళ్ళీ హి డిడ్ ద జాబ్. అండ్ నేను ఎక్కడైనా ఏదైనా చేసేటప్పుడు కూడా ఏ పర్లేదు పర్లేదు ఓకే ఓకే నేను ఓకే అని ఎన్ని దెబ్బలు తగిలినా హి యూజ్డ్ టు లైక్ కమ్ మళ్ళీ ఓకే చేద్దాం మనం రెడీ రెడీ అని చెప్పి చేసేవాడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హర్ష ఆల్సో. అండ్ హేమ షీ ఈస్ సో స్వీట్ హార్ట్. లవ్లీ. అండ్ ఒక కైండ్ ఆఫ్ గుడ్ సిస్టర్ నాకు దొరికింది అనిపిస్తుంది ఈ మూవీలో. అండ్ అనురూప్ నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. అలా నాకు అనురూప్ తెలుసు. అండ్ ఈ మూవీ ద్వారా అందరికి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పి నేను గట్టిగా అనుకుంటున్నా. బికాజ్ దిస్ ఈజ్ వండర్ఫుల్ మూవీ అండ్ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎవరు రాలేదు. అండ్ నిజం చెప్పాలంటే ఎవ్రీ సీన్ చాలా బాగుంటది అండ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది, రాగా ఉంటుంది. అండ్ నిజంగా నాకు తెలుగులో ఇలాంటి ఒక మూవీ ఇప్పటివరకు రాలేదని నా ఫీలింగ్. ఈ మూవీతో మా అందరినీ మీరందరూ బ్లెస్ చేయండి. మా టీం అందరికి, మదం టీంకి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ మూవీ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఈ మూవీ హిట్ అయితే పార్ట్ 2 కూడా వస్తుందని. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఎందుకంటే దాంట్లో నా క్యారెక్టర్ నాకు ఇంకా చాలా ఇష్టం. సో దిస్ ఇస్ సెల్ఫిష్. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మన యాంకర్ చెప్పినట్టు హీరో అంతా కథేనండి, మిగతా అందరూ పాత్రలే. ముందుగా ఈ మదం గురించి చెప్పాలంటే ఇది మోస్ట్ ఆఫ్ హై ఎమోషనల్ డ్రామా. దాని తర్వాత రివెంజ్ పార్ట్. ఇట్స్ ఎ పించ్ ఆఫ్ రివెంజ్ బట్ హై ఎమోషనల్ డ్రామా. ఎవరు చూసినా ఆ సినిమాలో ఖచ్చితంగా క్యారెక్టర్స్ అందరికి కనెక్ట్ అవుతారు. అందరికి చాలా ఇంపార్టెన్స్ రోల్ ఉంది. ఎందుకంటే కథ అట్లాంటిది. కథ ముందుకు వచ్చినప్పుడు పాత్రలన్నిటికీ ఖచ్చితంగా పోషించడానికి దాని దగ్గర ఇది ఉంటుంది. నేను 6 ఇయర్స్ నుండి కష్టపడుతూ అలా అలా చేస్తున్నాను. ఆడిషన్ ద్వారా వచ్చినవి, అలా దారిలో వచ్చిందే ఈ మదం. కానీ ఇప్పటివరకు పెర్ఫామ్ చేసింది వేరే. ఇందులో మనం పెర్ఫామ్ చేయాలి అంటే ఒక పాత్ర కావాలి. అట్లాంటి పాత్ర ఇది. ఖచ్చితంగా ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ మీ అందరికి నచ్చుతుందని, ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఒక సినిమాని ముందుకు తీసుకెళ్ళాక మీరు కూడా మాకు సాయం చేయాలని అన్ని విధాల పాత్రికేయ మిత్రులందరినీ కోరుకుంటున్నాను. రమేష్ గారి గురించి చెప్పాలి. ఆయన కథే ఆయుధం ఈ సినిమాకి. దాని నుండి అన్ని పుట్టుకొచ్చినాయి. ఆయన ఒక ప్యాషన్ ఎలాంటిదంటే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఎవరు తక్కువ కాదండి, అందరు హంగ్రీ చీతాస్. చెప్పాలంటే అందరు ఆకలి మీద ఉన్నారు, ఒక మంచి అవకాశం కావాలి. అలాంటి దానికి రమేష్ గారు వచ్చారు, తీసుకొని వచ్చారు. ఏకేవై పిక్చర్స్ మదం అనే టైటిల్ ఈ కథ. దాన్ని వాస్తవ రూపానికి రియాలిటీకి తీర్చిదిద్దిన వాళ్ళు శాంతి గారు, వంశీకృష్ణ మల్ల గారు,
డిఓపి రవికుమార్ గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఎడిటర్ నందమూరి తారక రామారావు గారు, వీళ్ళందరూ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అంటే మీరు ఎలాగో చూస్తారు, కానీ వీళ్ళ వర్క్ మీరు చూడలేరు. నేను చెప్తేనే తెలుస్తుంది అంత. అంటే ఇప్పుడు ఒక వార్ రూమ్ అని ఉంటుంది, ఒక యుద్ధ ఇది ఉంటుంది కదా, ఆ టైంలో వార్ రూమ్ అరేంజ్ చేస్తారు. అలాంటి పరిస్థితిలో జరిగిందండి సినిమా. సో కమింగ్ టు కో యాక్టర్స్, లైక్ హీరోయిన్స్ అండ్ అమ్మాయిలు అందరూ లైక్ లత, హేమ, ఇనియా, వీళ్ళందరూ నిజంగా అట్లాంటి డీప్ ఫారెస్ట్ లో వర్క్ చేయటం అంటే నిజంగా గట్స్ ఉండాలి. ఇట్లాంటి ఒక స్టోరీకి వర్క్ చేయాలంటే గట్స్ ఉండాలి, అండ్ ఆ డీప్ ఫారెస్ట్ లో చేయాలంటే కూడా సెన్సిటివ్ గా అయ్యో హీరోయిన్ బేస్ లో ఉంటే కుదరదు. ఒక సినిమా ఆర్టిస్ట్ యాక్టర్ బేస్ లో ఉంటే కుదిరితే అది వాళ్ళు 100% డెడికేట్ చేశారు దానికి. అది మీకు తెర మీద కనిపిస్తుంది ఖచ్చితంగా. ఆ, ఇంకా ఇంకా ఆర్ట్ మనీ మీ అమ్మగారికి కళ్ళ నెరవేరుద్ది ఖచ్చితంగా. ఆ, ఇంకా ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా. ఎట్లాంటి ఒక సిచ్యువేషన్ నాకే ఫస్ట్ టైం, నాకు తెలియదు నేను హీరో అట్లా అని చెప్పి. హీరో అంటే కూడా నాకు ఏదోలా ఉంది. నేను యాక్టర్ అవుదామని వచ్చాను, యాక్టర్ అవుతాను ఖచ్చితంగా. దానికోసం మంచి అవకాశం మాత్రం వీళ్ళు ఇచ్చారండి. నా లోపల ఎంత పెర్ఫార్మెన్స్ ఉందో అంత పెర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ ఈ స్టోరీ మీరు చూడండి ఖచ్చితంగా. ఏం తక్కువ అనిపించదు, అయితే ట్రోల్ చేయండి. ఆ ఇంకా ఇంకా అంతే బ్రదర్, ఇప్పటికి ఇది చూడండి, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతి గారి గురించి చెప్పాలి. శాంతి గారు ఫస్ట్ బిలీవ్ చేశారు, నాకు అర్థం కాలేదు. వచ్చాను ఆఫీస్ కి, ఆడిషన్ చేశాను, మళ్ళీ ఫోన్ చేశారు వస్తామన్నారు, మళ్ళీ వచ్చాను. డైరెక్టర్ సార్ చూశారు, డిఓపి సార్ చూశారు, వాళ్ళందరూ ఏదో తలుపుకున్నారు. నాకు అంతకుముందు ఒక సినిమాకి ఇలాగే తలుపుకోవటం అయిందిలేండి, ఆ తర్వాత చెప్తాను నేనేమన్నా అయితే, ఇప్పుడు చెప్తే వేస్ట్. సో సరే, మళ్ళీ నైట్ కాల్ చేశారు, నువ్వే హీరో అనుకుంటున్నాము, ఏంటి పరిస్థితి అన్నారు. ఏముంది సార్ చేద్దామన్నాను. అలా అయిందండి. శాంతి గారు ఫస్ట్ నన్ను నమ్మారు, డైరెక్టర్ గారు. అందుకని సో ఫైనల్లీ అయింది సార్ ఈ ప్రాజెక్ట్. మీ అందరికి ఖచ్చితంగా నచ్చింది. ఇందులో ఏం లేదు సార్, ఇందులో కథే ఉంది, మీరు అది చూడండి, మీకు అది నచ్చుతుంది అంతే. ఇది ఎవరి కోసం చేసిన పిక్చర్ కాదు, కంప్లీట్ వెరీ ఆర్గానిక్ తెలుగు కథ ఇది. దీనికి బ్యారియర్స్ ఏం లేవు సార్. ఎమోషన్ ఇది, మోస్ట్ ఆఫ్ కైండ్ ఎమోషన్, ఎవ్రీబడి కనెక్ట్ అవ్వాల్సిందే అంతే, వేరే ఆప్షన్ లేదు మనకి. ఆ మ్యూజిక్ కానీ దేవజాన్ గారు అద్దరు కొట్టారు, బ్యాక్గ్రౌండ్ మీరు విన్నారు కదా. సినిమా త్రూ అవుట్ అంతే ఉంటుంది. సో సినిమా మేక్ చేసేటప్పుడే ఎవ్రీబడికి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఎవరు ఏం కాదు సార్, అంత కంటెంట్ మీదే సార్, అందరికి కంటెంట్ మీదే. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, నాకు భయం వేస్తుంది చాలా, ఎలా మాట్లాడాలో తెలియదు. మీరందరూ టీజర్ చూశారు కదా, నచ్చిందా? నన్ను మూవీలో తీసుకున్నందుకు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, వంశీ సార్, అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. లైక్ రియల్గా నేను ఊర్లో ఎలా ఉంటానో సేమ్ సిమిలర్గా ఉంటుంది క్యారెక్టర్ కూడా. అందుకే కొంచెం ఈజీ అయింది నాకు యాక్ట్ చేయడానికి, లేదంటే చాలా కష్టం అయ్యేది. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, అండ్ శాంతయ్య సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇనయ, లవ్ యూ డార్లింగ్. నిజంగా ఇలాంటి రోల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. బికాస్ ఇప్పుడు ముందైతే కూడా చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే జనాలంతా కొంచెం మారిపోయారు. కొంచెం ఎక్కువ చేస్తే తక్కువ, తక్కువ చేస్తే ఎక్కువ అనేలాగా ఉంటారు. కానీ ఇనయ డిడ్ వెరీ గుడ్ జాబ్ అన్నమాట ఈ సినిమాలో. లత చాలా బాగా చేసింది, చాలా కష్టపడింది. ఒక 1 మంత్ ఒక ఫారెస్ట్ లో ఉండి కష్టపడింది. పర్లేదు, తనకి ఒక సీన్ లో కొడుతుంటే తనకి అసలు ఇక్కడ ముక్కు పగిలిపోయి బ్లడ్ వచ్చేసింది. అయినా కూడా మళ్ళీ తను నెక్స్ట్ సీన్ కి రెడీ అయ్యి చేసింది. లైక్ అలాంటి ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు. లైక్ తను చాలా డెడికేటెడ్, హార్డ్ వర్క్ చేసింది, చాలా కష్టపడి చేసింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు లత. అయితే చాలా బాగా చేసింది నిజంగా. అలా అంటే నిజంగానే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే గట్స్ ఉండాలి. యూ డిడ్ ద ఇనయ, లవ్ యూ. అండ్ అన్రూప్, హేమ, అన్రూప్ అయితే ఈజ్ లైక్ అమేజింగ్ యాక్టర్ అనమాట, మాటల్లో చెప్పలేము. ఇంకా అతని సీన్స్ చూస్తుంటే మేము డైరెక్ట్ గా చూసి అన్ని రోజులు నాకే నార్మల్ అనిపిస్తే, ఎవరైనా మనకు తెలిసిన కొత్తగా తెలిసిన వాళ్ళు, పాత తెలిసిన వాళ్ళు స్క్రీన్ పైన వస్తే నవ్వు వస్తుంది. కానీ ఈ అబ్బాయి వచ్చేసరికి ఏడుపు వచ్చేసింది, అలా యాక్ట్ చేసేసాడు అనమాట. అండ్ హేమ ఆల్సో అమ్మాయి, స్వీట్ గర్ల్. యా, థ్యాంక్ యూ. అండ్ హర్ష గురించి
హర్ష వెరీ గుడ్ యాక్టర్ అండ్ చాలా మంచి అబ్బాయి. కరెక్ట్ గా ఈ రోల్ కి సెట్ అయ్యారు అనమాట. అతను తప్ప లైక్ వేరే వాళ్ళు ఎవరు సెట్ అవ్వరు. అలా యాప్ట్ అయిపోయింది ఆ రోల్ అతనికి. నీళ్ళు వచ్చినాయి చూస్తే, ఎందుకంటే ముక్కు పగిలిపోయింది మొత్తం, ఇదంతా కాళ్ళు పగిలిపోయినాయి. సో డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అంత కష్టపడి చేశారు వాళ్ళు. ద డైలాగ్స్, దేర్ ఆర్ అబౌట్ 16 సీన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ ఇట్స్ వెరీ వెరీ ఇంటెన్స్ డైలాగ్స్. వి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఫిల్మ్ డిడ్ ఇట్ ఇన్ తెలుగు లైక్ దిస్. ఇంతవరకు తెలుగులో ఇలాంటి పిక్చర్ వచ్చిందని మేము అనుకోవట్లేదు. దీస్ 8 క్యారెక్టర్స్ హూ ఆర్ ఆల్ స్టాండింగ్ హియర్, everybody got their bit and they did a wonderful job. And thank you once and all for everyone.